హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లో టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేయాలి. ఇప్పుడు ఒకసారి అలా కలపండి. కలిపిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి మరోసారి కలపండి. అలా నూనెలోనే మగ్గించాలండి ఆనియన్స్ అనేది. సో అలా కలిపిన తర్వాత ముందుగానే నేను 4 మీడియం సైజు టమాటాలు అందులో కొద్దిగా చింతపండు వేసి ఉడికించానండి. ఇప్పుడు దాన్ని పిసికి దాంట్లో నుంచి టమాటా రసం అనేది తీసేయాలండి. తీసి గిన్నెలో వేయాలి. అలా ఒకసారి కలిపిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇందులో నేను కారం వేయట్లేదండి. పచ్చిమిర్చితోనే మీకు కారం అనేది వస్తుంది. సో అలా ఒకసారి కలిపిన తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలండి. నేను చిన్న టేబుల్ స్పూన్ ఇక్కడ సాంబార్ పొడి నేను వేస్తున్నానండి. సో మీకు రుచి అనేది చాలా బాగుంటుంది సాంబార్ పొడి వేయడం వల్ల. సో కారానికి బదులు మీరు సాంబార్ పొడి ఒకటే వేసుకోవచ్చు. చిన్న మంట మీద మీరు ఒక 5 లేదా 6 నిమిషాల వరకు మరిగించండి. అలా లాస్ట్లో మీరు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరుగుతున్నప్పుడు వేసుకోవాలండి. అలా ఒకసారి కలిపి మూత పెట్టేస్తే ఆ వేడికే మీకు కొత్తిమీర అనేది మగ్గిపోతుంది చారులో. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మీరు నిమిషాల్లో చేసుకోవచ్చు టమాటా రసం. చాలా బాగుంటుందండి.